మళ్ళీ రక్తపాతం, మళ్ళీ ఉద్రిక్తత, ఎన్నాళ్ళీ సీమాంతర ఉగ్రవాదం. యుద్ధమే దీనికి పరిష్కారమా? యుద్ధం వస్తే లాభం ఎంత, నష్టం ఎంత? నిజానికి ఇది యుద్ధయుగం కాదని రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మోడీ చెప్పారు. మరి ఇంతకీ ఈ పెహల్గామ్ ఉగ్రదాడిపై చర్యల విషయంలో మోడీ మదిలో ఏముంది? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పాకిస్తాన్ను దౌత్యపరంగా ఒంటరిగా చేస్తుంది భారత్. ఇప్పటికే సింధు జలాలు ఆపేసి ఊహించిన షాక్ ఇచ్చింది భారత్. ఇక మిగిలింది వారేనా? సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? ఇంతకీ పాకిస్తాన్కు యుద్ధం చేసే సీనుందా? ఈ అంశాలపైనే ఈరోజు ఈ డిస్కషన్. దీంట్లో మనతో పాల్గొనబోతా ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన జేడి లక్ష్మీనారాయణ గారు. అసలు ఈ పాకిస్తాన్కి మనకి ఉన్న ఈ గొడవలు, ఈ సీమాంతర ఉగ్రవాదం, 5 ఏళ్లకి 10 ఏళ్ళకోసారి అమాయకుల ప్రాణాలు కోల్పోతారు. దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉందా ఈ పహల్గామ్ దాడిలో, ఈ దుశ్చర్య అనే విషయం గురించి ఈరోజు లక్ష్మీనారాయణ గారితో మనం మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే చంద్రశేఖర్ గారు. లక్ష్మీనారాయణ గారు, దేశమంతా కూడా భావోద్వేగంతో ఉంది, బాధతో ఉంది. ఆ 26 కుటుంబాల్లో కలిగిన నష్టాన్ని, బాధని 150 కోట్ల గుండెలు కూడా భరిస్తూ ఉన్నాయి. కానీ ప్రతీకారం కావాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని జనం కోరుకుంటున్నారు. కొంతమంది అయితే యుద్ధం చేయాలి, పాకిస్తాన్ అంతం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలు రాకుండా చేయడానికి భారతదేశం ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు సార్? యాక్చువల్ గా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, పహల్గామ్ లో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అది అమానవీయ సంఘటన, అత్యంత జుగుప్సాకరమైన సంఘటన, అత్యంత హేయమైన సంఘటన. కాబట్టి వీటిని అందరం కూడా ఖండించాలి. ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి వీటి గురించి. ఇది మనం చూసాం ప్రత్యక్షంగా. తరువాత భారతదేశంలో మీరు అన్నట్టు భారతదేశ ప్రతి ఒక్కరూ కూడా ఈ చర్యను ఖండించారు. ఈ సందర్భంగా భారతదేశం నుంచి పాకిస్తాన్ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వారు అందరూ కూడా కోరుకుంటున్నారు. వారి యొక్క అభిప్రాయాలకు ప్రతిస్పందిస్తూ నిన్న మోడీ గారు బీహార్ లో మాట్లాడుతూ, ఈ ఉగ్రవాద చర్యలో పాల్గొన్నవారు, వారికి మద్దతు ఇచ్చిన వారు, ఈ కుట్రలో భాగస్వాములైన వారందరి మీద చర్యలు ఉంటాయి. వారు భూభాగంలో ఎక్కడ ఉన్నా కూడా వారిని వెలికి తీసి మేము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పిన సందర్భం. ఆ తరువాత మీరు చూసుకుంటే భారతదేశానికి ఇంతకు ముందు కూడా ఈ విధమైన అనేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. మీరు భారతదేశానికి పాకిస్తాన్కి ప్రత్యక్షంగా జరిగిన యుద్ధాలు చూసుకుంటే 47-48వ సంవత్సరంలో మొదట, ఆ తర్వాత 1965లో, ఆ తర్వాత బంగ్లాదేశ్ విమోచన 1971, ఆ తర్వాత కార్గిల్. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్లు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే 2001వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మన పార్లమెంట్ మీద దాడి జరిగింది. అంతకు 2 నెలల ముందు కశ్మీర్ అసెంబ్లీ మీద కూడా దాడి జరిగింది. ఆ తర్వాత ఆ సందర్భంలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఆపరేషన్ పరాక్రమ్ అని భారతదేశం ఒక చర్య చేపట్టింది. సుమారుగా 10 నెలలు భారతదేశము, పాకిస్తాను వాళ్ళ బలగాలన్నింటినీ కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మోహరించి 10 నెలలు ఆ విధంగా ఒక టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్, అంతర్జాతీయ మధ్యస్థంతో వారు మళ్ళా వెనక్కి తగ్గడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 2016 సంవత్సరంలో ఊరి అనే ప్రాంతంలో ఉగ్రవాదులు 19 మంది మన ఆర్మీ జవాన్లను వాళ్ళను హత్య చేశారు. ఆ సందర్భంగా కూడా సర్జికల్ స్ట్రైక్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఆ తర్వాత 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పాకిస్తాన్ సూసైడ్ బాంబర్స్ వాళ్ళు అక్కడ ఆ విధంగా ప్రాణాలు కోల్పోయారు. 40 మంది సైనికులు వారు అమరజీవులయ్యారు. ఆ సందర్భంగా కూడా ఫిబ్రవరి 26న, అంటే సుమారుగా ఒక 14 రోజుల, 13 రోజుల, 12 రోజుల తరువాత సర్జికల్ స్ట్రైక్స్ జరిపి బాలాకోట్ అనే ప్రాంతంలో అక్కడ ఉన్న ఉగ్ర శిక్షణ శిబిరాలన్నిటి మీద భారతదేశం చర్యలు చేపట్టింది. కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్, ఇటువంటి యాక్షన్స్ పాకిస్తాన్ ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళు ఈ ఉగ్రవాద చర్యలు అన్నది పాకిస్తాన్ నిలపడం లేదు. ఆ తర్వాత మనం చూసుకుంటే సివిలియన్స్ ను కూడా చాలా మందిని చంపివేసిన సంఘటనలు జరిగాయి మన దాంట్లో. ముఖ్యంగా అమర్నాథ్ యాత్ర జరుగుతున్నప్పుడు ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు వారి మీద కాల్పులు జరుపుతున్న సంఘటనలు అనేకం మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు కాశ్మీర్ లో మళ్ళా 370 ఆర్టికల్ తొలగించి, ఆ తర్వాత అక్కడ ఎన్నికలు నిర్వహించి
మళ్ళా కశ్మీర్ పూర్వపథం మీద వస్తుంది. టూరిస్టులు చాలా ఘనంగా పెరిగారు, పెట్టుబడులు వస్తున్నాయి. మన కశ్మీర్ యొక్క తలసరి ఆదాయం కూడా పెరిగిన ఈ సందర్భంలో పాకిస్తాన్ మళ్ళా ఓర్వలేక వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ ఏదైతే ఆర్థిక పరిస్థితులు చాలా దుర్లభంగా ఉన్నాయి, ఆ పరిస్థితులలో మళ్ళా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి పెహల్గావ్లో ఈ విధమైన హేయమైన చర్యను తీసుకోవడం చాలా గర్హనీయం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం తగిన వారికి సమాధానం చెబుతుంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఈసారి ప్రపంచ దేశాల యొక్క మద్దతుతో ఈ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నుంచి శాశ్వతంగా తొలగించే విధంగా భారతదేశం చర్యలు చేపట్టాలి అన్నది ప్రధానమైన కోరిక అందరిది. ఆ తర్వాత పాకిస్తాన్ లో అనేక సంవత్సరాల నుంచి దాక్కున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, దావూద్ ఇబ్రహీం కావచ్చు, జైషే మహమ్మద్ మౌలానా మసూద్ అజర్ కావచ్చు, వీరందరినీ కూడా మళ్ళా భారతదేశానికి తీసుకువచ్చి వాళ్లకు తగిన శిక్షలు విధించాలి అన్నది ప్రస్తుతం మనం అందరం కూడా కోరుకుంటున్న అంశం. కాబట్టి అనేక వార్తలు వస్తున్నాయి. డైరెక్ట్ యుద్ధం ఉంటుందా, ఆ తర్వాత వచ్చేసి సైన్యాన్ని ఆల్రెడీ పాకిస్తాన్ మోహరిస్తోందని. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. 1965లో తీసుకున్న ఈ సింధు జలాల పంపిణీ ఏదైతే చట్టం ఉందో దాన్ని నిలుపు చేస్తున్నట్టు, తర్వాత వచ్చేసి అటారీ బార్డర్ ని క్లోజ్ చేస్తూ, ఇక్కడ ఉన్న వీసాలు పొందిన వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తూ, పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క సలహాదారుల్ని తిప్పి పంపిస్తూ భారతదేశం నిర్ణయాలు తీసుకుంది. సో అదే విధంగా పాకిస్తాన్ కూడా దానికి ఉత్తరం ఇస్తూ వాళ్లకు సమాధానం చెబుతూ వాళ్ళేమన్నారంటే, పాకిస్తాన్ గగనతలం నుంచి భారతదేశం యొక్క విమానాలను మేము అలౌ చేయము, తర్వాత సిమ్లా అగ్రిమెంట్ ను మేము తాత్కాలికంగా నిలుపు చేస్తున్నాం. ఇలా వారు కూడా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అనుభవజ్ఞులైన ప్రధానమంత్రి గారు, తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, తర్వాత ఈ విన్యాసాలలో, తర్వాత ఈ సైనిక విన్యాసాలలో, తర్వాత స్ట్రాటజీలో అత్యంత ప్రతిభావంతులు అజిత్ డోవల్ గారు, వీరందరూ కూడా అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు, వీరందరూ కలిసి భారతదేశం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్న దాంట్లో అనేక మందితో చర్చించి ప్రతిపక్షాలను కూడా సమావేశం చేసి వాళ్ళ యొక్క మద్దతును కూడా తీసుకుని త్వరలో ఈ స్ట్రాటజీని నిర్ణయించి, ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఒక ఉగ్రవాద దేశంగా తీసుకుంటున్న ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ ని మళ్ళా ఏకాగిగా చేసి వాళ్లను పూర్వపథంలో తీసుకురావడం, అంటే వాళ్లను ఈ ఉగ్రవాదం నుంచి టోటల్ గా పాకిస్తాన్ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖర్ గారు, సార్, యుద్ధాలు అనేది జనం కోరుకుంటున్నారు. యుద్ధాలతో అంతిమంగా ప్రయోజనం రాలేదని కూడా రాదని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, మిగతా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కానీ, ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు, దేనికి కూడా అల్టిమేట్గా లాస్ట్ పాయింట్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు మన ముందు అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక 4 ఏళ్లకు ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి, ప్రతిసారి కూడా మన మీద వాడు దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడి చేసిన క్రమంలో ఇది శాశ్వత పరిష్కారానికి కారణం కావాలి, శాశ్వత పరిష్కారానికి ఇది వేదిక కావాలి, ఈ సంఘటనతో ఇదే లాస్ట్ కావాలనేది ప్రతి ఒక్కరం కోరుకుంటా ఉన్నాం. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల అలాంటి పరిష్కారాన్ని మనం ఆశించవచ్చా? పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేస్తాం, వాళ్ళకంటే మనం బలంగా ఉన్నాం యుద్ధ నైపుణ్యాల్లో కానీ, యుద్ధ సామాగ్రిలో కానీ, అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మన ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేది మన దేశ లక్ష్యం. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలాంటి సమయంలో యుద్ధం అనేది ఇప్పటికే నష్టపోయిన పాకిస్తాన్ కంటే కూడా ఎదుగుతా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మనకే ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంటుంది కదా. అవునండి, ఎందుకంటే ఇవి ప్రజల యొక్క భావోద్వేగాలు. ప్రజలు కోరుకుంటున్నారు పాకిస్తాన్ ని శాశ్వతంగా మనం అణిచివేయాలి అన్నది. ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో వెల్లువయ్యే ఈ విధమైన అభిప్రాయం, ఆ విధమైన భావోద్వేగం. కానీ మీరు అన్నట్టు భారతదేశం ఇప్పుడు ఆర్థిక రంగంలో బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్న మనం త్వరలో 3వ స్థానానికి 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశం ప్రయాణం అవుతుంది. తర్వాత భారతదేశం అంతర్జాతీయ క్షేత్రంలో తీసుకున్నా కూడా అనేక దేశాలు భారతదేశానికి దగ్గర అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటున్నాయి. సో ఆ విధమైన పరిస్థితులలో యుద్ధం ఎప్పుడూ కూడా మనకు నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ఆర్థిక వనరులన్నీ కూడా అక్కడ మనం డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రగతి కూడా మనం తాత్కాలికంగా నిలిపివేసి, ఎందుకంటే ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న. మీరు చూసుకుంటే మొదటి యుద్ధం సుమారుగా 15 నెలలు జరిగింది. ఆ తర్వాత 1965లో అది 1 నెల. ఆ తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ 14 రోజులు. ఆ తర్వాత
మళ్ళా కార్గిల్ యుద్ధం కూడా చాలా రోజులు, సుమారుగా 2-3 నెలలు జరిగిన అనుభవాలు మనం చూసాం. సో ఈ విధమైన పరిస్థితులలో అక్కడ ప్రధానమైన చర్చ ఏంటంటే, మనకు ఉగ్రవాదం, ఈ టెర్రరిజం అన్నది పాకిస్తాన్ నుంచి సమూలంగా మనం నష్టం చేయాలి, దాన్ని తొలగించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. దానికోసం భారతదేశ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అనేక చర్యలు తీసుకుంది. ఈసారి కూడా వారు ఆ విధంగా టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అక్కడి నుంచి తీసే విధంగా అన్ని దేశాల యొక్క మద్దతుతో ముందుకు వెళతాయి. ఎందుకంటే అమెరికాకు కూడా పాకిస్తాన్ లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులు వాళ్ళ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు ఇంకా కూడా. సో వారిని కూడా అమెరికన్ యొక్క సహాయంతో, తర్వాత ఎక్కడైతే వాళ్ళు దాక్కున్నారో ఆ విధమైన స్థావరాలను గుర్తించి, వాటి మీద ఏ విధంగా ఇజ్రాయెల్ అయితే హమాస్ వాళ్ళ స్థావరాలను పరిశీలించి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని గుర్తించి వాళ్ళ మీద ఏ విధంగా దాడులు జరుపుతున్నారో మనం చూస్తున్నాం. సో అటువంటి విన్యాసాలను భారతదేశం త్వరలో చేపడుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే మన ఆర్మీ చీఫ్ ద్వివేది గారు కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత సైన్యాలన్నిటినీ కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా వాళ్ళ తయారీలు అంటున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కరాచీ గాని, మిగతా గదాఫీ పోర్ట్, వీరన్నిటినీ కూడా మనం గనక కంట్రోల్లో ఉంచగలిగితే ఆటోమేటిక్ గా ఆర్థికంగా కూడా మనం పాకిస్తాన్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రధానమైన ఎగుమతులు ఏంటంటే అక్కడి నుంచి బియ్యం మరియు టెక్స్టైల్స్, వస్త్రాలు, ఇవి అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. అందువల్ల భారతదేశం వాళ్ళను ఆర్థికంగా మనం దెబ్బతీయాలంటే ఈ 2 రంగాలలో కూడా మనం ఏ దేశాలకైతే పాకిస్తాన్ ఎగుమతులు చేస్తుందో ఆ దేశాలతో సంప్రదింపులు చేసి ఈ విధమైన ఉగ్రవాదాన్ని, ఈ టెర్రరిజం ని ప్రమోట్ చేస్తున్న దేశం నుంచి మీరెందుకు తీసుకోవాలి, మేము సరఫరాలు చేయగలము అన్నది గనక మనం చేయగలిగితే ఆర్థికంగా కూడా మళ్ళా పాకిస్తాన్ ని మనం వాళ్ళను ఇబ్బందుల్లో పెట్టవచ్చు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా పాకిస్తాన్ ని ఎక్స్పోజ్ చేయడం, తర్వాత పాకిస్తాన్ లో ఉన్న వ్యవసాయ రంగం ఏదైతే ఉందో దాన్ని మనం ఆపడానికి ఈ 1960లో చేసుకున్న సింధు నది ఒప్పందం ఏదైతే ఉందో వాటిని మనం నిలుపుదల చేశాం. దానికోసం ఇప్పుడు కశ్మీర్ లో కడుతున్న ప్రాజెక్టులు కావచ్చు, భవిష్యత్తులో కడుతున్న ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి ద్వారా ఆ నీటిని మనం నిలుపుదల చేస్తే మళ్ళా పాకిస్తాన్ ఆ విధంగా కూడా దెబ్బతింటుంది. అంటే ఈ అష్టదిగ్బంధనం అనేది చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతిసారి ఈ ఉగ్రవాద చర్యలతో, కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ ఏ విధమైన లెసన్ కూడా, ఏ విధమైన పాఠం కూడా నేర్చుకోకుండా వాళ్ళు మళ్ళా అదే విధమైన టాక్టిక్స్ ఫాలో చేస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి కాకుండా వాళ్ళు అప్రత్యక్ష యుద్ధం, అంటే ప్రాక్సీ వార్ అన్నది వారు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ విధమైన ఈ ఉగ్రవాద చర్యలు, లేకుంటే భారతదేశంలోకి మాదక ద్రవ్యాలు పంపించడం, లేకుంటే భారతదేశం యొక్క కరెన్సీని, ఫేక్ కరెన్సీని అక్కడ తయారు చేసి భారతదేశ మార్కెట్ లో, విపణిలో వాటిని ఈ విధంగా సర్క్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇది కంటిన్యూస్ గా వారు చేస్తున్న చర్యలు. ఆ తర్వాత పోతే ఒక డెమోక్రసీ అన్నది మనకు పాకిస్తాన్ లో కనపడదు. ఎప్పుడు చూసినా కూడా అక్కడ సైనిక నాయకత్వంలో వారు అధికారం చెలాయిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న జనరల్ ఎవరైతే ఉన్నారో, జనరల్ మునీర్, అతని టర్మ్ కూడా ఇప్పుడు అయిపోతుంది. అతనికి మళ్ళా ఎక్స్టెన్షన్ కావాలన్న ఉద్దేశంతో మళ్ళా అతను పాకిస్తాన్ వారు ఈ విధంగా కశ్మీర్ గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలను పట్టుకొని ఇక్కడ కొత్తగా వచ్చిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి వారు ఈ విధమైన చర్యలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇందులో ఉగ్రవాదులను ముందుంచి దాని వెనకాల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI, దాని వెనకాల పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది ఇందులో భాగస్వామ్యం అయిందన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే మోడీ గారు ఈ చర్యలో పాల్గొన్నవారు, వారి మద్దతుదారులు, వాళ్లతో కుట్ర పన్నిన వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటామని వారు ప్రకటించారు. వాళ్ళ రక్షణ మంత్రి కూడా అడ్మిట్ అయ్యారు. వాళ్ళ రక్షణ మంత్రి కూడా చెప్పారు. రక్షణ మంత్రి కూడా మాట్లాడుతూ ఇవి వేరే దేశాలు మమ్మల్ని చేయిస్తున్నామని కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఆయన ఓపెన్ అప్ అయ్యారు. విదేశాలు కొన్ని ఈ విధంగా మాతో బలవంతంగా చేయిస్తున్నారని కూడా ఆయన ఇతర దేశాలను ఎక్స్పోజ్ చేయడం, ఇది ఒక మంచి పరిణామంగానే భావించవచ్చు. ఆ దేశ రక్షణ మంత్రి దీన్ని అడ్మిట్ అయ్యారు కాబట్టి. చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. బ్రేక్ తర్వాత